అందరూ తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. జీవం గల మా తండ్రి, మా దేవ, మీ పాదములకు స్తోత్రం. ఈ దీనుణ్ణి మీ శిలువ చాటును మరుగు చేసుకుని మీ వాక్యము చూటిగా వారికి అర్థమయ్యే రీతిగా దయచేసి మీరు మాట్లాడండి. మీ వాక్యము నీ బిడ్డలు గ్రహించి తండ్రి వారి హృదయం అనే పథకం మీద రాసుకొని దాచుకొని ఈ జీవిత యాత్రలో వారు నిత్యము నిన్ను స్తుతించే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ వాక్యము వారు గ్రహించినట్టు వారి మనోనేత్రమును తెరవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. వాక్యం వినేటప్పుడు మీరు అటు ఇటు మీ తలంపులు పోనీయకండి, ఎందుకంటే దేవుని వాక్యం చాలా విలువైంది. ఈరోజు 2026 జనవరి మొదటి వారంలో మనందరినీ సజీవ లెక్కలో ఉంచాడు. ఈ మొదటి వారం నుంచి డిసెంబర్ లాస్ట్ వారం దాకా ప్రభు మనందరినీ క్షేమంగా నడిపించాలని నేను ప్రభువును విజ్ఞాపన చేస్తున్నా, ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎంతమంది మీరు ఆగిపోతామో తెలియదు. నువ్వు చదివినా చదవకపోయినా, పేదవాడివైనా ధనవంతుడివైనా మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. దుర్దినములు రాకముందే, మరణం పాలు కాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని నేను జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఈ జీవితంలో ఈ సంవత్సరం అంతా దేవుని నడిపింపు కొరకు మీరు కనిపెట్టండి. దేవుడు కనుక మనల్ని కాపాడకపోతే ఈ భూమి మీద బ్రతకలేము. బలం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఇవేవి కూడా అక్కడికి రావని మరీ మీకు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, దయచేసి మరి దేవుని వాక్యంతో నింపబడండి. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, యెహోవా నా కాపరి. అందరికీ తెలుసు కదా, ఇది కీర్తనలు 23లో రాయబడి ఉంటుంది. మా అందరికీ తెలుసు కదా, ఇదే అన్న కొత్తగా అనుకుంటారు. నేను మీకు చెప్తున్నా, నీ జీవితాన్ని దేవుడు కాపాడకపోతే ఈ భూమి ఉండలేవు. నీకు డబ్బు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అన్ని ఆస్తిపాస్తులు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, కానీ నీ కాపరి నిన్ను విడిచిపెట్టిపోతే నీ జీవితంలో నువ్వు బ్రతకలేవు. కాబట్టి ఇది దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానిస్తాం. కీర్తనలు 23వ అధ్యాయం తీసుకోండి. ఈ మాటలు దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. మీకు ఒకటి చెప్తున్నా, దేవుడు నీ ఇంటికి కాపరై ఉండాలి, నీకు కాపరై ఉండాలి. కాబట్టి నీకు ఆ కాపరి లేకపోతే, నువ్వు ఆ కాపరిని తెలుసుకోకపోతే నీ లైఫ్ వ్యర్థం. దావీదు ఏమంటాడు, యెహోవా నా కాపరి, నా కాపరి, నాకు ఏమి కలగదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కడన్నా ప్రయాణం పోయి ఇంటికి వచ్చేదాకా నమ్మకమే లేదు ఈ రోజుల్లో, ఈ బ్రతుకులా ఉన్నదా? దేవుని బిడ్డారా, దయచేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన దేవుణ్ణి మీరు తెలుసుకోవాలని నేను తెలియజెప్తున్నా. అందుకే దావీదు బాగా దేవుని గురించి తెలుసుకుని, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. దేవుడిని కాపరుంటే, నువ్వు ఎట్టుపోయినా నీకు దేవుడు తోడుంటే నీకేం కాదు. నీ స్నేహితులు కూడా నీ మరణాన్ని ఆపలేరు. నీకు రోగం వచ్చినప్పుడు కూడా డాక్టర్లు సెట్ కాదు, మరి మేమేం చేసినాం, చేసే ట్రీట్మెంట్ చేసినాం అంటారు. ప్రాణం పోయినాక ఎవరేం లేదు కదా. కానీ నీకు ప్రాణం ఇచ్చేది, జీవం ఇచ్చేది, నిన్ను నడిపించేది నీ దేవుడు అని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకో. అందుకే దావీదు మహారాజు ఆయన ఆ వాక్యాన్ని సంబోధిస్తూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు. ఈ మొదటి వారం నుంచి చివరి వారం దాకా డిసెంబర్ 31 వరకు దేవుడు మీ కుటుంబాలను, సంఘంలో లైవించున్న బిడ్డలను క్షేమంగా నడిపించాలని, ఆయన మీ కాపరి అయిన మిమ్మల్ని ఈ జీవితంలో నడిపించాలని నేను ప్రభునందు ఆశిస్తున్నా. కంటిన్యూషన్ చేయండి.
చూడండి, కాపరి ఏం చేస్తాడు? ఒక్కటి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా ఏమన్నాడో చూడండి. 31వ అధ్యాయం 10వ వచనం చూడండి. బైబిల్, జనులారా యెహోవా మాట వినుడి, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోని వారికి దాని ప్రకటింపుడి. 31వ అధ్యాయం 10వ వచనం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. గనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కాదు, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లుగా ఆ కాపాడునని తెలియజేయుడి. గొర్రెల కాపరిని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? మందను కాపాడుతాడు. ఇప్పుడు ఆ మందే బాట పడిపోతారా? కాపాడలేకపోతే పోదు కదా. ఎటో చెదురైపోతాయి, ఎవరి చెరువునో పడతాయి, ఎటో తప్పిపోతాయి. ఆ గొర్రెల పైకి అవి చెదురైపోతే కుక్కలు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు ఏవో అటాక్ చేస్తాయి. అయితే ఇక్కడ ఇర్మియా ఏమంటాడు? గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియచేయుడి. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అయ్యా, నువ్వు గన్పూర్, హైదరాబాద్, అక్కడికో ఇక్కడికో పోయేస్తాం ఈ జీవితంలో. దేవుని కాపుదల లేకపోతే యాక్సిడెంట్, ఏదో సంథింగ్, ఏదో ఒక అపాయం జరుగుతుంది. అందుకే ఇక్కడ గొర్రెల కాపరిని తీసుకుంటాడు. గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాపాడాలని నేను ప్రభునందు ఆశిస్తున్నా. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు. పచ్చిక గల చోట ఆయన నన్ను. కాపరి ఏం చేస్తాడు? గొర్రెల ముట్టుకపోయి బండ మీద పెట్టుకుంటాడా? ఎక్కడ పచ్చికుంటుందో అక్కడికి కాపరి కొట్టుకొని పోయి మేపుకొని వస్తాడు. అందుకే ఈ బ్రతుకులో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చేయించున్నాడు. ఈ జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక మంచి పచ్చిక గల చోట్ల నిన్ను నడిపించాలంటే నీ కాపరిని నువ్వు ఫాలో కావాలి, వెంబడించాలి. యేసు ప్రభును కనుక వాక్యాన్ని నువ్వు వెంబడిస్తే నీకే అపాయం రాదు. నేను చూస్తున్న బైబిల్లో మరణము పొంచి చూస్తుంటది, కిటికీలు పట్టుకొని చూస్తుంది. ఎవరి దగ్గరికి పోవాలి, ఏ ఇంటికి పోవాలి, ఎక్కడికి పోవాలని. మీరు దేవుని మర్చిపోతే నీ బ్రతుకు చాలా ఆడమవుతుంది. ఒకవేళ గొర్రెలు కాపరిని విడిచిపోయి ఎటో చెత్తలను ఎటో పోతే అవి ఏమైతాయి? తోడేలు పాలైతాయి, కుక్కల పాలైతాయి. అందుకే ఈ బ్రతుకులో దావీదు ప్రభును అనుసరించింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను ఎట్లుంచుతాడు తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చేయించున్నాడు. గొర్రెలను ఒక కాపరి పచ్చిక వేసినాక హాయిగా గ్రీన్ పచ్చిక మీద వండుకుంటాయి. వాటికి ఎంత సంతోషం. నువ్వు దేవుని బిడ్డవైతే నీకు 52 వారాల సంవత్సరానికి ఏ చర్చి కన్నా పో, నా వాక్యం ఇష్టం లేకున్నా కానీ నువ్వు ఎక్కడికి పోయినా దేవుని నువ్వు అనుసరించు. నీ జీవితం పచ్చిక గల చోట్లో ఉంటుందని వ్రాయబడినది. దేవుని బిడ్డలారని మీకు ముందే చెప్తున్నా. దేవుని వాక్యానుసారంగా ప్రభుని మనం ఫాలో కావాలి, ఆయనను అనుసరించాలి. అప్పుడు నీ జీవితం చక్కగా ఉంటది. ఇంకా చదవక, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను. ఈ జీవితంలో దేవుడు లేకుండా ఆయనను కాదని నీ ఇష్టానుసారంగా నువ్వే ఏదన్నా ప్లాన్ చేసుకుంటాం, పోతాం. చాలా కష్టం. ఇక్కడ మీకు ఏ చిన్న పని అయినా ముందు దేవునికి చెప్పండి, దేవా ఈరోజు ఈ పని దీవించమని ప్రార్థన చేసి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ గొర్రెలు పచ్చిక తిన్నాయి, వాటికి తర్వాత ఏం కావాలి? ఎట్లా నీళ్లు, మంచి నీటు ఫ్రెష్ వాటర్ తప్పిస్తాడు కాపరి. మురికి నీళ్ళలో కొట్టుకోపోతాడా? గొర్రెలను తీసుకోండి, అక్కడ వాళ్ళు ఎక్కడ తప్పిస్తారు.
ఎక్కడ నీళ్లుంటే అక్కడ కొట్టుకోపోతాడు. దావీదు కూడా ఏమంటాడు? శాంతికరమైన జలంలో చింతకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నీ బ్రతుకులను మంచి నీళ్ళ దగ్గరికి పోవాలి అంటే వాక్యాన్ని ఫాలో కావాలి. బ్రతుకులో నువ్వు దేవుని విడిచి నువ్వు చేసేది కూడా ఏం లేదు. దేవుని నమ్మని వారి గతి ఎట్లుంటుందో నేను మీకు చెప్తా. దేవుని బిడ్డారా, పచ్చిక తిన్నాక కాపలు ఏం చేసుకుంటాడు? శ్రేష్టమైన జలాల చింత కొట్టుకోపోతాడు. నీ బ్రతుకు నా బ్రతుకు ధన్యం కావాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి దేవా ఈ బ్రతుకులో నువ్వే నా కాపరిగా ఉండమని ప్రార్థన చేసుకోవాలి. సరే, పచ్చిక తిన్నాయి, మంచి నీళ్లు తాగినాయి, తర్వాత కాపరి ఏం చేస్తాడు? చదవండి. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తెచ్చును. చూడండి, మన తల్లిదండ్రులు మన ప్రాణానికి ప్రాణం పెట్టకపోవచ్చు. పెడతారా? మనం ఎంతో దూరం ఎటో జీవితంలో రోజు ఏదో ఒక దిక్కు తిరుగుతూనే ఉంటాం. మన ప్రాణము ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. కానీ దావీదు ఏమంటానంటే నా ప్రాణమునకు ఆయన సేద తెచ్చును. లూకాసు వార్తలో ఒక కాపరి ఏం చేస్తాడంటే, ఒక గొర్రె తప్పిపోతే పోతే నాకు 99 100 గొర్రెలలో ఒక్కటి పోతే అని అనుకుంటాడా? అనుకోడు. ఏమనుకుంటాడు? నా గొర్రె ఫలాని నా గొర్రె తప్పిపోయింది, ఎక్కడో పోయింది, దాన్ని వెతకాలని కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, ఎక్కడో తుప్పాల్లో, పొదల్లో వెతుక్కుంటూ తిరుగుతాడు. ఈ 99 ఇంకో అతనికి అప్పచెప్పి లేకపోతే నాకు ఇన్ని గొర్రెలున్నాయని హ్యాపీగా ఉంటాడా? నువ్వు తప్పిపోవడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు ప్రార్థనకు రాకపోవడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు లాస్ కావడం దేవునికి ఇష్టం కాదు. కానీ దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం నా కుమారుడు బాధలో ఉన్నాడు, నా బిడ్డ బలహీనతలో ఉన్నది, నా బిడ్డ సమస్యల్లో ఉన్నది అని దేవుడైతే నిజంగా వెతుకుతాడమ్మా. నేను మీకు చెప్తున్నా. ఆ వచనం అది కాదు, నా ప్రాణమునకు ఆయన సేద నా ప్రాణమునకు ఆయన సేద తీస్తున్నాడు. ప్రాణము ఎప్పుడో పోతుంది. నన్నైతే నా గురించే చెప్తున్నా, నేను ఇతరుల గురించి కూడా కాదు. నేను వింటే తెలుగు డాక్టర్లు ఈయన బ్రతకలు వేసుకపోయింది, ఇంటికి తీసుకుపోయింది అంటాను. ఇంటికి తీసుకొస్తే ఏమున్నది? పల్లెటూరులో దేవయ్య నిశ్చితం అనుకున్నా, మాట్లాడొస్తలేదు. అలాంటి సిచ్యువేషన్ లో నా ప్రాణమునకు ఆయన సేద తెచ్చున్నాడు. నీ ప్రాణానికి ప్రాణం పెడతాడు. నీ ప్రాణాన్ని రక్షించడానికి దేవుడు ఉన్నాడు. ఆయన నీ కాపరిగా ఈ సంవత్సరం నువ్వు నీ హృదయంలో చేర్చుకో. దేవా, నా ప్రాణాన్ని దయచేసి నువ్వు రక్షించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకో. రాజు, నేను బాగలేనప్పుడు నా బిడ్డ గారికి నువ్వు రాలేదా? నా పరిస్థితి లేచి నడిచి అంత ఉన్నదా? లేదు. అందరికి తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే నేను నా ప్రభుని నేను ఫాలో అయిన, అనుసరించిన. నేను మీకు అదే చెప్తున్నా. కడుపంతా నిలువుతా గోసి బెడ్ మీద విగత జీవిగా నేనున్నా. దేవుడు నన్ను ఈరోజు మీ ముందు మీ అందరి ప్రార్థనలు విని నా కాపరి, నా దేవుడు నన్ను బ్రతికించిండు. మీరు దిగజారిపోకండి. కష్టంలో, రోగంలో, బాధలు, శ్రమల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎప్పుడు కృంగిపోకండి. దేవా, నువ్వు నా కాపరి అయింది, నన్ను బ్రతికించు. ఎంత చక్కటి మాట. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. మన ప్రాణానికి దేవుడు ప్రాణం ఇచ్చిండు. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చూడండి, 100 గొర్రెల మందలోని ఒక్కటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందలోని ఒక్కటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే. ఒంటరి అయినా గొర్రెను వెదకే. చాలు. దేవుని బిడ్డారా, నేను చెప్తున్నా, ఒక కాపరి తన గొర్రె కొరకు
99ని అడవిలో విడిచిపెట్టి ఒంటరి అయిన గొర్రె అది ఎక్కడ తప్పిపోయిందో వెతికి దొరికించుకొని తన భుజాల మీద ఎత్తుకొని వస్తాడు. నువ్వు నశించిపోవడం, నువ్వు లాస్ కావడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఇప్పటికైనా నీ జీవితంలో దేవా నా ప్రాణాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. ఏ రోగంతో నా దేవుడు బాగు చేస్తాడు, ఏ బలహీనతో ఉన్న దేవుడు బాగు చేస్తాడు. అందుకే దేవుడు మీ కాపరిగా ఉంటే మీకు చాలా దీవెనకరమని నేను తెలియజేస్తున్నా. ఇవాళ అంశం ఏంటిది? యెహోవా నా కాపరి, ఆయన పచ్చిక గల చోట్లకు తీసుకుపోతాడు, మంచి నీళ్ళకు శ్రేష్టమైన జలాలేదో తీసుకుపోతాడు. నా ప్రాణమునకు ఆయన ప్రాణం ఇస్తాడు. కాపరి అరే నా గొర్రె గోతిలో పడ్డదని ఎలాగైనా తీస్తాడు దాంట్లోకి దిగి. అది అందరినీ చచ్చిపోవాలని అనుకుంటాడా? అనుకోడు. మీరు దేవుని బిడ్డలు, మీరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నా బిడ్డలు ఈ బాధలో ఉన్నారు, నా బిడ్డలు ఈ సమస్యలో ఉన్నారని వేదనగా మిమ్మల్ని పైకి తొందరగా బయటకు తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపిస్తాడు. కంటిన్యూషన్ చేయండి. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. చూడండి, దేవుడు తన బిడ్డలను ఎలాంటి మార్గంలో నడిపిస్తాడు? ఈ లోకంలో ఈ 2026లో మంచి మార్గంలో నడిపిస్తాడు. మంచి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. మనము ఈ లోకంలో ఎటెటో పోతుంటాం, కానీ దేవుని నువ్వు అనుకరిస్తే, దేవుని నువ్వు ఫాలో అయితే మంచి మార్గంలో నడిపిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక్కటే తెలియజేస్తున్నా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని మీరు ప్రార్థనలో ఉండండి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. ఇప్పటికి వచ్చిన మళ్ళీ నా ప్రాణమును ఆయన సీదతించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను, మీరు అందరు వినండి. నయోమి ఉన్నది. నయోమి ఆమె దేవుడు తెలుసా? బెత్లెహేం. బెత్లెహేం అంటే యేసు ప్రభు పుట్టినూరే. అరే కరువు వచ్చిందని 2 కొడుకులను భర్తను తీసుకొని అన్ని చదువుకొని మోయాబు దేశమే వెళ్ళిపోయింది. జీవితంలో ఏముంటుంది తెలుసా? అక్కడ బాగా బతకొచ్చు. ఫస్ట్ దేవుని మార్గం ఏందో తెలుసుకోవాలి. ఈ నయోమి దేవుని దగ్గర తెలుసుకోలే. యేసు ప్రభు పుట్టిన బెత్లెహేంని ఇడిచి మోయాబు దేశం పోయింది. అది పోగానే భర్త చచ్చిపోయింది. 10 ఏళ్లలోపు 2 కొడుకులు చచ్చిపోయింది. మిగిలింది ఎంతమంది? ఆ 2 కొడుకులకు పెళ్లి చేసింది. పిల్లలు లేరు. జీవితం ఎంత చేదన్నమ్మా వస్తుందో తెలియదు మీకు. అందుకే నేను చెప్తున్నా, దేవునితో సహవాసం చేస్తే గాయమైన ఆయన మానుతాడు, గాయమైన ఆయన తీసేస్తాడు, సమస్యలున్నా తీసేస్తాడు. నీ జీవితంలో ఏ కొరుతున్నా సవరిస్తాడు. నన్ను బాగా చేసిన దేవుడు ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్తున్నా, నయోమి ఈ లోకం అనే మార్గంలో బ్రతుకుతానని పోయింది. ఆయన ఇప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుంది? ఆయన తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించును. దేవుని మార్గం. యేసు ప్రభు కూడా చెప్పిండు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నువ్వు ఆయన మార్గంకు రా, ఆయన మార్గంలో పో. ఇప్పుడు మన దగ్గర శశి రోడ్డు మంచుకుంటే అందరం పోతాం. అదే అప్ అండ్ డౌన్ గుంతలు గుంతలు జిగ్ జాగ్కుంటే వెళ్ళిపోతామా? తింకరుంటే ఆ బాట బాగలేదు గిట్ల పోనీ అంటాం. ఎందుకంటే జ్ఞానం ఉన్నది, కానీ దేవుని మార్గంలో నీతి మార్గంలో నడిచే తెలివి మనకు లేకపోతే ఎట్లా? దేవుని ప్రియ బిడ్డలారా, నేను మీకు ఒకటే చెప్తాను, మంచి మార్గంలో నడవండి. ఈ కొత్త సంవత్సరం నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లలను అందరినీ మంచి మార్గంలో నడిపించాలంటే ప్రభు వాక్యానుసారంగా యెహోవా నా కాపరి అనే వాక్యం మీద నీ జీవితం కట్టబడి ప్రభును అనుసరిస్తే క్షేమంగా ఉంటావు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఇంకా
కంటిన్యూషన్ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఆ, ఈ అపాయమునకు భయపడను. గాఢంధకారపులో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. జీవితం అనేది ఈ రోజు ఇలాంటి రోజు రేపు ఉండదు. నేను మీకు ఒకటి చెప్తా, గడిచినట్టి క్షణాలు ఏడ్చినా కూడా రావు. దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. జ్ఞాపకం, భార్య భర్త పిల్లలు అందరు ఉన్నప్పుడే దేవుని బాగా స్తుతించాలి. మనలో ఒకరు పోయినాక మనం వేస్తాం. ప్రయోజనం ఏంది? దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో, కళ్ళు కనబడ్డప్పుడే బైబిల్ చదువు, కాళ్ళు చక్కగా ఉన్నప్పుడే ఏ చర్చ్ కన్నగో. అందుకే వాక్యం ఏం చెప్తుంది? నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించాలి. మనం ఎట్లా ఆరాధిస్తున్నాం? చాలా లేజీగా తిని ఎవరేమంటారు మెల్లకపోదాం. రండి, ప్రజెంటేషన్ దేవుడే కదా. లేట్ వస్తే చిన్నప్పుడు మన టీచర్లు కొట్టరు అనగా, ఇప్పుడు ఇక్కడ కొట్టరు కదా మందిరంలో. నేను మీకు ఆతృత, దేవునితో నేను ఇవాళ గడపాలనే ఆతృత మీలో రావాలి. మీరు పొరుగురోళ్ళు కాదు కదా, స్థానికులే కదా. వేరే ఊరు నుంచి అంటే వాళ్ళు ఇంటికి వచ్చేవారికి గంట పడుతుంది. కానీ దేవుని బిడ్డాలని మీకు ఒకటి తెలియజేస్తున్నా, దేవునితో సావాసం చేయడం నేర్చుకోండి. చాలా మంది తినుచు త్రాగుచు కాలాన్ని గడుపుతాను. నేను మీకు ఒక్కటి చెప్తా, ఏషావు లాంటి జీవితం. రుచి కూరకు ఏదైనా చేస్తత్వం లేకపోయినా పర్వాలేదని అమ్మేసుకున్నాడు, తర్వాత ప్రలాపించేస్తాడు. అందుకే దేవుని బిడ్డాలని నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. ఈ కొత్త సంవత్సరం యెహోవా నా కాపరిగా, ఈ సంఘానికి కాపరిగా దేవుడి నుండి మిమ్మల్ని నడిపించాలి. ప్రతి కుటుంబానికి దేవుడు కాపరైన మిమ్మల్ని ఆదరించాలి, మీ బాధను తీర్చాలి. కాబట్టి ఇంకొకటి అక్కడ మంచిగా రాయబడి, గాఢంధకారపులో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. జీవితంలో గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు ఎంత చేసినా ఏమీ బెనిఫిట్ లేదనుకో, జీవితంలో మనం తొందరగా కృంగిపోతాం. చాలా నేను ఇంతగానో ప్రార్థన చేసిన ఏంది, నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు శిష్యులు ఒక రాత్రంతా చేపలు పట్టడానికి చెరువులో పోయి, సముద్రంలో పోయి వలలేసి ఒక్క చేప పల్లె. ఏసే దగ్గరకు వచ్చిండు, బోధ కూడా రాత్రంతా శ్రమ పడ్డది కానీ ఒక్క చేప లేదయ్యా అన్నారు. నా మాట చొప్పున చూడండి, కుడివైపున వలలు వేయమన్నాడు. కుడివైపున దేవుని మాట చొప్పున కుడివైపున వలలు వేస్తే 153 చేపలు పెద్ద పెద్దవి. ఆ గుంజలేక సముద్రంలోకి వెళ్ళి లాగలేకపోతుంటే పక్కనున్న వాళ్ళ పాలలను పిలిచి, అయ్యా మీరు మాకు సాయం చేయండి, మా దాంట్లో బాగా చేపలు పడ్డాయి. దేవుని వాక్యం మీద నీ ఇల్లు కట్టుకుంటే, దేవుని మాట మీద నువ్వు నిజంగా నిల్చుంటే నీ కుటుంబం మారుతుంది, నీ కుటుంబ సమస్యలు పోతాయి, అన్ని పోతాయి. కానీ మీరు ఎట్లున్నారంటే బట్టల ముట్టోని తంచుకున్నారు. బట్టల ముట్టోని తంచు తెలుసా మీకు? తెలియకపోతే మరొకసారి చెప్తా. ఊడట బట్టలు ఎత్తుకొని అమ్మి ఊరంతా తిరిగి బట్టలు ఎత్తుకొని ఆ బాట పడిపోతాడట. రవి లాంటి ఒకతను ఏం చేసిండట, కారేసుకొని పోతాడట. పాపం ఈ పెద్ద మనిషి బట్టలు ఊరంతా తిరిగి అమ్మిండు, ఈ బరువు తొడిగిపోతాడు కదా. అయ్యా బాబు నా కారణం కూర్చుందిరా అని లోపల కూర్చున్నాడట. కూర్చుండబెట్టుకున్నాడట. కూర్చుండబెట్టుకున్నాక కూడా వెనుక కూర్చుని నెత్తి మీద బట్టల మూట ఎత్తుకొని అట్లనే ఉన్నాడట. అని మోసపోతాడట. డ్రైవర్ వెనుక రవి వెనుక చూస్తే, ఏంది బాబు నీ బాధను చూడలేక నేను నీళ్ళ కూర్చుండబెట్టుకుంటే మళ్ళీ నెత్తి నువ్వు పక్క పెట్టుకుంటే కాదా? మీరు దేవుని దగ్గరికి వచ్చి యేసు గొప్ప దేవుడు అని చెప్తారు, ప్రార్థన ఎందుకు సెట్ చేస్తారు? చెప్పు, నాకు ఈ రోగం వచ్చింది, ఈ సమస్య తెలియదు. చూడండి, నేను మీకు కరెక్ట్ చెప్తున్నా. ఓ సూర్యుడా ఆగు అంటే సూర్యుడు ఆగిండు, చంద్రుడా నువ్వు ఆగు అంటే చంద్రుడు ఆగిండు. యెహోషువ ప్రార్థన. అంతేకాదు, ఒక శాసనం మీద సంతకం కూడా అయింది. ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు,
ప్రార్థన చేసిన వాడు ఎవడైతుంటాడో వాడు సింహాల గోలు వేయబడతాడు అని శాసనం కూడా వచ్చేసింది. అయితే దానియేలు ఆయన భయపడ్డా? ఇట్టి శాసనం మీద సంతకమైనా కూడా తన పై అప్స్టేర్ మీదకి వెళ్ళి పై గదికి వెళ్ళి కిటికీలు తెరుచుకొని తన దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తుండు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అబ్బో ఈ దానియేలు ప్రార్థన చేస్తాను కనిపోయి రాజుకు చెప్పి, నువ్వు రాజా నువ్వు సంతకం పెట్టినా కూడా దానియేలు ప్రార్థన చేసిండు, మేము చూసినాం. నువ్వేమన్నావు రాజా? శాసనం కూడా పెట్టావు, ఎవడైతే ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు చేతి ఎక్కడేయాలి? సింహం బోన్లో వేయాలన్నావు కదా. దానియేలు ప్రార్థన చేయంగా మేము చూసినామంటే రాజుకు బాధ అనిపించింది. పట్టుకొచ్చిండు, దానియేలు తీసుకుపోయి సింహం బోన్లో వేసిండు. వేయడంతో వేసే వాళ్ళని అటాక్ చేసి కొరికేసినాయి. దానియేలు వాటి దగ్గరకు పోయి హాయిగా లోపల ఉన్నాడు. అక్కడ ఒక వాక్యం నన్ను బాగా కరెక్ట్ చెప్తుంది. ఏంటి తెలుసా? దేవుడు తన దూతను పంపి వాటి నోర్లు మోయించిండు. గాఢంధకారంలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఏంది? ఇతని ప్రాణాన్ని సింహాల కడిస్తే భయపడ్డాడు దానియేలు. దేవుని మర్మం తెలవాలా మీకు? ఇలా మనకు లాస్ అయిందనుకో ఎందుకు భయం? సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. అందుకే దావీదు ఏమంటాడు? 1000 మంది ఒక పక్క 10,000 మంది కుడి పక్క కూలిన అపాయం నీ యొద్దకు రాదు. గాఢంధకారపు లోయలో మనం సంచరించిన ఈ జీవితంలో భయపడవద్దు. షద్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేసింది తెలుసా? పట్టుకొని అగ్నిగుండం లేచిండు. ఆ అగ్నిగుండం లేచినప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఒక్క మాట అన్నారు, రాజా నువ్వు పెట్టిన ఈ విగ్రహానికి అయితే మేము మొక్కం, మా దేవుడు రక్షించినా సరే రక్షించకపోయినా సరే అంటే రాజు ఇంకా ముఖం వికారం అయిపోయింది. నేను రాజునేంది, నాకు వీళ్ళు ఇంత ఘాటుగా ఆపోజిట్ గా మాట్లాడిందని గుండాన్ని ఏడంతలు పోయి వీళ్ళని వెయ్యాలన్నాడు. వింటున్నా? వేసి 7 అంతలు ఎక్కువ చేసింది. 7 అంతలు ఎక్కువ చేసినప్పుడు పట్టుకపోయి బట్లా రావాలని అయిపోయింది. ఎవరిని? షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండం పాలైండు. వాళ్ళు భయపడ్డారా? మనమైతే ఏమంటాం, గుడికి ఎవడు పోతాడో వాళ్ళకి రేషన్ కార్డు బంధాన్ని అందరనుకో వస్తారా? నేను మీకు ఒకటి చెప్తాను, ఈ లోకం దాని ఆశంతో కూడా గతించిపోతుంది. ఏ శాసనం కూడా దేని ఏం చేయలేదు. భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? లోకం ఎవరిది? ఎవరు క్రియేట్ చేసిండు? దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించు. అందుకే గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడద్దు. రోగం వచ్చి డాక్టర్లు బతకదన్నా భయపడకు, విశ్వాసం ఉంచు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడున్నాడు, నాకేం కదని నిరీక్షణ కలిగి జీవితయాత్రలో సాగిపోవాలి. మరణం చూడక రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడు? ఇలా అగ్నిగుండం వేసిన ఆ రాజున్నాడా? చూడండి, ఎవరు ఉండరు దేవుని బిడ్డలారా. అందరం మనం మట్టివారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి నేను మీకు ఒక్కడే చెప్తున్నా, అమ్మా బయట ఉన్న తరులారా యెహోవా నా కాపరి. ఈ జీవితంలో నాకేమి కలగదు. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఇంకా నీవు నాకు తోడయిందువు. దేవుని తోడు లేకపోతే బతకలేము. నేను చెప్తున్నా కదా, దేవుని తోడు మీకు లేకపోతే బతకలేరు. హాస్పిటల్ ఉన్నా దేవుని తోడు కావాలి, చెరసాల్లో ఉన్నా దేవుని తోడు కావాలి, పని చేస్తున్నా దేవుని తోడు కావాలి, ప్రయాణం చేస్తున్నా దేవుని తోడు కావాలి. ఎప్పుడు మీరు చూస్తలేరా? ఎంతో మంది పాము గచ్చచ్చుడు, యాక్సిడెంట్స్, రకరకాల చెట్టు ఊరుడు, ఇండ్లు ఊరుడు, కొట్టుకపోవుడు, ఎన్ని భయంకరమైన ఎత్తున్నాయి లోకంలో. చావు అనేది ఏ రకంగా వస్తుందో తెలుసా? తెలియదు కదా. అందుకే ఇప్పటి వాక్యం మీకు ఒకసారి జ్ఞాపకం ఇస్తున్నా. ఆ వచ్చిన మొదలండి,
నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. చూడండి, దేవుని తోడు మనకు ఉండాలి. ఒకటి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే యోసేపును సొంత అన్నదమ్ములే గోతిలో పడేసిండు, అప్పుడు తోడైనాడు దేవుడు. అందుకెళ్ళి పెద్దోనికి రూబెన్కి ఏం ఆలోచన వచ్చిందో, ఒరేయ్ అందుకెళ్ళి తీసుకెళ్ళి ఇస్మాయిల్ వెళ్ళిపోతాను, వాళ్ళకి అందాం, 30,000 రూపాయలు వస్తాయి, వాడు అన్నదత్తేమని ఏమొస్తాయి, మనం 30,000 రూపాయలు తీసుకోవచ్చని తీసుకున్నారు. ఆ 20 రూపాయలకు అమ్మిండ్రు. ఆ యోసేపు జర రూపవంతుడు, అందంగా ఉన్నాడు కాబట్టి అక్కడ పోగానే అప్పుడు ఆ దినాలలో మనుషులను అమ్ముకునేవారు. వింటున్నా, అక్కడ వేరే ఇంట్లోకి పోయిండు, అమ్మబడ్డాడు. ఆ ఇంట్లో పోతిఫర్ ఇంట్లో పనిచేసిండు, అక్కడ కూడా అవమాన పాలైండు. కానీ నీతి తప్పలే, అన్నిట్లో గోతిలో వేయబడ్డాడు, అమ్మబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. కానీ చెరసాల్లో ఉన్నా కూడా రోజు దేవుడికి ప్రార్థన చేసేవాడు. కానీ ఆ దేశం షార్ట్గా చెప్తున్నా, ఆ దేశంలో ఒకసారి రాజు కలబడ్డాడు, మర్చిపోయిండు. ఆ కళ ఏందో చెప్పాలా, దాని భావం చెప్పాలని చెప్పింది. దేశంలో సోదరులను, మాంత్రికులను అందరినీ, అన్ని రకాల వైద్యం నేర్చుకున్న ఈ తంత్రగుండులను అందరిని పిలిచిండు దేశంలో. నాకు కళ కాబట్టదో చెప్పాలా, దాని భావం మీరే చెప్పాలి, లేకపోతే మేము తుత్తునియరుగా చంపేస్తానంటాను. అయితే ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఇట్లా అంటే ఈ రాజు దగ్గర పానీయాలు అందించేటోడు ఒకడు ఉన్నాడు. వాడు అప్పుడు యోసేపుతో పాటు జైల్లో శిక్ష అనుభవించినాడు. అయ్యా, చెరసాలలో ఉన్న ఒక యోసేపుకు మాత్రమే ఆ టాలెంట్ ఉన్నది. నీ కళ చెప్పగలుగుతాడు, దాన్ని భావం చెప్పగలుగుతాడు. ఇమ్మీడియట్లీ పిలిపియండి అన్నాడు. రాళ్ళు తలుచుకుంటే దెబ్బలకు కొద్దువా, ఇమ్మీడియట్లీ పిలిపి అనగానే చెరసాల్లో ఉన్న ఆయనకు గడ్డం, చిన్న బట్టలు, మాసిన బట్టలు ఉంటే ఇమ్మీడియట్లీ ఇచ్చేసి రాజు సముద్రానికి తరచుగా తీసుకొచ్చిండు. యోసేపు, నువ్వు నా కళను దాని భావం చెప్పగలవా? నాకు కళ ఎట్లా పడ్డదు, దాని భావం ఏందో చెప్పగలరంటే ఒక్కటే మాట అన్నాడు, పరలోకమందు ఉన్న దేవునికి అది సాధ్యమవుతుంది రాజా, అది నా వల్ల కాదని ఆయన బయలుపరిచి ఇప్పుడే నేను చెప్తా అని చెప్పి ఏమని చెప్పిండంటే, రాజా మీరు తమరు పడక మీద నిద్రించుండగా 7 బక్క గొర్రెలు కలిసిన గొర్రెలు మింగినాయి. 7 పీల కంకులు పుష్టిగా పండిన కంకులను మింగేసినాయి. అరే అవును, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. దీని భావం ఏంటంటే 7 అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు పుష్టిగా అంటే పుష్టిగా పంట పండుతుంది. ఆ పక్క కంకులు అంటే 7 సంవత్సరాలు కరువు అవుతుంది. అప్పుడు ఈ కరువు కాలంలో పుష్టిగా పడినాయని జనులు తింటారు. ఇది రాగా మీ భావం, గుడ్లను కూడా అంతే అని చెప్పిండు. వెంటనే రాజు ఏం చేసింది తెలుసా? బంగారు గొలుసు తీసి యోసేపు మెడలో వేసిండు. ఇప్పటి ఒక పెందుకొస్తారు వచ్చింది, గోల్డ్ బంగారం వెళ్తూ గోల్డ్ వద్దు అంటారు. ఎట్లా చెప్తారో ఏమో నాకు చెప్పమని అని విషయం చెప్తున్నా. వాక్యానికి భిన్నంగా ఉండొద్దు, మనం వాక్యాన్ని లోతుగా స్టడీ చేయి. ఇక్కడ వెంటనే ఆ రాజు బిడ్డ నుంచి యోసేపు చేసి 2వ సింహాసనం మీద యోసేపును కూర్చున్నబెట్టి, నేను మీకు ఇది అంతేందుకు చెప్పిన తెలుసా? దేవుడు తోడైనాడు యోసేపుకు. గోతిలో తోయబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కినప్పుడు, సింహాసనమెక్కినప్పుడు తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు.
వేయబడ్డప్పుడు, అన్నిట్లో శిరసాలు వేయబడ్డప్పుడు, సొంత అన్నదమ్ములు అమ్మినప్పుడు, సింహాసనం ఎక్కినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు యేసయ్యకు. అందుకే లోకంలో వాక్యం మీద డిపెండ్ అయిపో జీవితం. ఆయన నీ కాపరి. ఈ సంవత్సరం అంతా నువ్వు ప్రభుతో ఉండు. యేసయ్య వాక్యానుసారంగా మనకు తెలియకుండా గాఢాంధకారపు లోయలోకి పోతాం. ఎక్కడ ఏం జరుగుతాడో, ఎవరు లాభ చేస్తాడో, ఎక్కడ ఏమైందో తెలియదు. అందుకే నేను మీకు ఏమంటానా, శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. ప్రార్థన లేని జీవితం కప్పు లేని ఇంకోటే సమానమని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారా, మరి ఒక కాపరి, దేవుడే నీ కాపరై ఉండి తోడై ఉంటే నీ జీవితం మారిపోతుందమ్మా. రోగం వచ్చినా భయపడకు, కష్టం వచ్చినా భయపడకు, సమస్యలు వచ్చినా దిగులు పడకు. దేవునికి ప్రార్థన చేసి జీవితయాత్రలో సాగిపోదాం. ఇంకా చదువు. దేవుడు ఇంకేం చేస్తాడు తెలుసా? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నువ్వు ప్రార్థన చేసుకునే బిడ్డవైతే, నువ్వు చర్చకొచ్చే బిడ్డవైతే అన్నికి ఆశీర్వాదింపబడుతుంది. బ్లెస్సింగ్స్ తెలివై. నిజంగా దేవుడు నిన్ను అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. ఈ మర్మము తెలుసుకోవాలి మీరు. నా శత్రువులతో నీవు నాకు భోజనము సిద్ధపరచుతుంది. ఈ భోజనము నాకు ఒకటి గుర్తొచ్చింది. 6 లక్షల మందికి మోసే మీద తిరగబడతాను. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశానికి నడిపిస్తాను. అరణ్యానికి పోయినాక, ఏందయ్యా మోసే గారు, ఈ అరణ్యంలో మమ్మల్ని నడిపించబడుతుంది, ఆకలి తత్తంటివి, దూపలు తత్తంటివి, తిండి లేదా, చికెన్ లేదా, మటన్ లేదా అని మోసే మీద తిరగబడ్డారు. దేవుని కుమారు పెట్టి, దేవా ఏంది ప్రజలు ఇట్లా తిరగబడతానంటే, దేవుడు పరలోకం నుంచి మన్నా ఆహారాన్ని వండకుంటేనే ఎవరిని నిలబడ్డ వాళ్ళ ముంగట కుప్పలు కుప్పలు, అది చాలా టేస్ట్గా ఉంటుంది. మన్నాను ఇటు కురువనిమ్ము, అది నీ వాక్యమై మారనిమ్ము. మన్నాను ఇటు కురువనిమ్ము, అది నీ వాక్యమై మారనిమ్ము. ఇవి బండలా నా గుండెలా, ఇవి బండలా నా గుండెలా. దేవుని బిడ్డలారా, మీకు ఒక చెప్తున్నా, వండకుండా మన ఆహారాన్ని దేవుడు పంపాడు. నీ జీవితాన్ని, మీ జీవితాన్ని నిజంగా దేవుడు, నువ్వు దేవుని మందిరానికి రా. ఆయన మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 52 వారాలలో ఈ రోజు మీకు అటెండెన్స్ పడ్డది. ఏ చర్చ్ కన్నా పోయి, అయ్యా నీ కుటుంబం కొరకే ప్రార్థన చేసుకో, నీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకో. నేను అన్నా ఏ చర్చికి పోయి ప్రార్థన చేసుకున్నది? శిలోలో ఉన్న దేవి మందిరానికి పోయి ప్రార్థన చేసుకున్నది. దేవా నాకు ఒక్క కొడుకుని దేవా అని ప్రార్థన చేసుకునేది. గుడికి వచ్చినప్పుడు మొక్కులు దేవుడు వింటాడు, ఆ ప్రార్థనలు వింటాడు. ఇంకోడు సుంకరు కూడా దేవుని మందిరానికి పోయి దీనంగా ప్రార్థన చేశాడు. అదే బస్ సైడ్ అయితే నేను సంఘ పెద్దలన్నంత ఫీల్ అయ్యిండు. వింటున్నా? ఎప్పుడైనా దేవుడు అంటే ఆకాశానికి పునాది వేసి, భూమికి పునాది వేసి, లోకం సృష్టించిన దేవి దగ్గర తలంచుకొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అప్పుడు హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక కొడుకుని చిన్న కొడుకు ఎట్టాను తెలుసా? ఆ ఒక్క కొడుకు ప్రవక్త అయిండు, ఇశ్రాయేలును నడిపించిండు. ఇంకొకటి చెప్తా, చెప్పరావద్దా? ఇగో దేవాలయంలో అయ్యగారు బోధ చెప్తాడు. ఎవరు? చక్రయ్య. ఆయన అయ్యగారే, యాజకుడే, పాస్టర్, ఎవరండి. ఈ అయ్యగారే దేవుని వాక్యం చక్కగా గ్రహించలేకపోతున్నాడు. ఏం చేసిండంటే, దేవదూత వచ్చింది పక్కకు. జక్రయ్య నీకు ఒక కుమారుని ఇస్తున్నానంటే ఆయన ఏమంటాడు తెలుసా? నేను ముసలివాడను కదా, నాకెంత అడుగుతుందని. దేవుని వాక్యము దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు తెలుసా? దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే వాడని మర్మము అయ్యగారికి తెలియలే. చాలా మందికి బైబిల్ పాస్టర్లే గోళీలు మిగితే ప్రయోజనం నేను చెప్పండి.
నేను మీకు చెప్తున్నా, ఆయన మాట వలన దయ్యాలు వదిలిపోయినాయి, ఆయన మాట వలన రోగులు బాగైండు, ఆ గుడ్డలు తెరవబడి కాకుండా కళ్ళు తెరిచిండు, నడువంటే పక్షవేయగల వాళ్ళు లేచి నడిచిండు. యేసుప్రభు చెప్తే ఇంత బలమైన మాటలు వాక్యము మనం పట్టుకొని దేవుని మీద నీ ఇల్లెట్లా కట్టుకున్నావు? నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఈ అయ్యగారు నమ్మలే, నీకొక కొడుకునిస్తున్నాయా అని దేవుడితో వచ్చి పక్కకుని చెప్తే నమ్మకపోతే నువ్వు నమ్మలేదు కనుక నువ్వు నీ కొడుకు పుట్టేదాకా మూగవానివై ఉంటావని చెప్పి నువ్వు తెలిపోయింది. ఆ కొడుకు పేరు యోహాను కూడా పెడతావు. నమ్మంటే నమ్మలే. చాలా మంది గుడికి వస్తారు, ఏదో మామూలు నేను చెప్పేది కల్పన కాదు, వాస్తవం. అధికారులు, రాజులు, లోక నివాసులు అందరూ ఈ వాక్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. వింటున్నా? దేవుడు ఆయన ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. మత్తయి 7:7 ఎంత చెక్ బుక్ ఇచ్చినట్టు ఇచ్చిండు మన అందరికి. అడగండి ఇస్తా, వెతకండి దొరుకుతా, నీకేది ఇష్టం అడగమన్నాడు దేవుడు. అరే అడగండి అయ్యా, మీ నోరు తెలుసు దేవుణ్ణి. నువ్వు ఇంట్లోకి పోతే అమ్మ నాకు ఆకలి అవుతుందంటే అమ్మ తెచ్చి పెడుతుంది. అడగొద్దా? మత్తయి 7:7 చూడండి, యోహాను సువార్తలో చూడండి, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. మీకు ఇష్టమైంది ఏదో అడగమన్నాడు దేవుడు. అన్ని అడగడం పొందడం మీ యొక్క విధి. అడగాల్సింది మీరే, పొందాల్సింది మీరే. కానీ ఆ కాపరి నీ పక్షంగా ఉంటాడు. ఆ కాపరి సంవత్సరం అంతా నిన్ను క్షేమంగా నడిపించాలని నేను ఆశిస్తున్నా. కానీ ఇంకా బైబిల్లో ఇప్పుడు కాపరి అంటే వాస్తవానికి పాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ కాపర్లు ఎట్లున్నారు తెలుసా? నిద్రమత్తుతో ఉంటారు. నేను చెప్పడం కదా, బైబిల్లో చెప్తాను. యోనా ఆ తుఫాన్ వస్తుంది, దేవుడు ఇడిపోమ్మంటే యోనా ఎడిపోతాడు, తర్షీషుకు పారిపోతాడు. దేవుని మాట విన్నాడా? తీసుకపోయిండు, పోతే ఆ సముద్రంలో ముంచేసాడు దేవుడు. ఈ అయ్యగారేమో నోరు పోయింది, ఎవరికి చెప్పలేదు. ఆ అయ్యగారేమో నీళ్ళలో మునిగిండు. అవునా కాదా? నేను చెప్పేది వాస్తవమా కాదా? దేవుని మాటలు వినకపోతే దేవుడు ఏం చేసింది తెలుసా? ఆ చిట్టి యోనా మీదకి వచ్చింది. నీళ్ళు బట్టే ఎక్కి వచ్చిన వాళ్ళు అన్యులు తీసి ఎక్కి సముద్రంలో వేసిండు. అయినా దేవుడు జాగ్రత్త వాడు. నా గొర్రె చచ్చిపోద్దని ఒక చేపను రెడీగా పెట్టిండు. పడంతో మింగేసినాక 3 రోజులకు అదే సముద్రంలో కక్కితే బాగు, నాకు వినపు. కానీ ఇక్కడ కక్కింది, బయట కక్కింది, ఒడ్డు కక్కింది. దేవుని ప్రణాళిక ప్రతి బిడ్డ మీద ఉంటుంది. ఇవాళ లాస్ అయినా, ఇవాళ రోగం పోకపోయినా నువ్వు దేవునిలో స్థిరంగా ఉంది, ఏం కాదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇంకా నేను మీకు చాలా చెప్పగలుగుతా. కానీ యెహోవా నా కాపరి, నాకు లేదు కలదు, ఈ జీవితంలో లేదు కాదు. మీరు ప్రభు బిడ్డలుగా మారిపోవాలి. ఈ సంవత్సరం అంతా ప్రభుతో నువ్వు నడిచినప్పుడు ఏ దేవుని కూడా సమీపించరు. కానీ నులివెచ్చని స్థితిలో దేవుని మాటలు నమ్మల్లాగా చెప్పేలా ఉండదు. కొడుకు పుట్టినాక పలకబద్ధం తెమ్మని యోహానని రాసింది, అప్పుడు నోరు వచ్చింది. నేనే మీకేం చెప్తున్నా? నీకు మంచి బలం ఉన్నప్పుడే, తెలివి ఉన్నప్పుడే, జ్ఞానం ఉన్నప్పుడే, చదువున్నప్పుడే దేవుని వాక్యం చదువుద్ది. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. వింటున్నా ఈ మాటలు? ఇంకా దేవుని మాటలు ఎట్లుంటుంది తెలుసా? దేవా, నీ వాక్యము క్రొవ్వు మెదడులాగా నాకు తృప్తినిస్తుంది. బాధలో ఇదే నాకు నెమ్మది కలిగజేస్తుంది. అది దొరికినప్పుడు నేను దాన్ని భుజించుతుంది. నీ వాక్యము తేనె కంటే, నువ్వు చుంటి తేనె దారుల కంటే మధురమైంది దేవా అంటాడు. ఈ మధురాన్ని రోజు మీ హృదయంలో దాచుకొని తినండి. ఏ బంధువులు పెట్టారంటే మంచి వాక్యం ఎవరిని పంచారు? దేవుని వాక్యం. మనుషులు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుడిచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. నీకు జీవం ఎట్టొచ్చింది. ఇంకా నేను వాక్యం చూస్తుంటే నాకు కలిగిన ఎముకలలో ఒక్కడి కూడా నీకు దేవా మరుగైండలేదు. చూడండి, మీరే ఆలోచించుకోండి. ఇటు ఇంకో పక్కటి ఎముకలు, ఈ ఎముకలు, ఛాతి, గుండె, ఇవన్నీ ఎట్లా పెట్టిండ్రు? డాక్టర్లు పెట్టిండ్లా?
నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. దేవా నువ్వు నా కాపరి. ఇంకా ఆయన ఏం చేస్తాడు తెలుసా? చక్కగా కాపాడతాడు. ఒక్కటి దయచేసి నేను మీకు చెప్తా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పిన ఇరిమే ఏమంటాడు? గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లని చెప్తాడు. కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఎక్కడ తప్పిపోయినా కూడా నా గొర్రెలు వెతుకొచ్చుకుంటాడు అంటాడు. ఇంకొక చోట యేసుప్రభు చెప్పిండు, కోడి తన పిల్లలను కాపాడినట్లు నేను వాళ్ళని భద్రంగా కాపాడుతాను. నువ్వు దేవుని మందిరానికి వచ్చినావు అనుకో, నా కుమారుడు వాళ్ళ మందిరానికి వచ్చింది ఈ సంవత్సరం అంతా. కోడికి 10-12 పిల్లలు ఉంటే ఏ ఒకటైనా గద్ద పాడు చేస్తుందా? అవసరమైతే అటాక్ చేస్తుంది గద్దను. చూడండి, మీరు దేవుని బిడ్డలు కాబట్టి కోడి తన పిల్లలను కాపాడినట్లు అనేక సార్లు మిమ్మల్ని కాపాడడానికి చూడండి. లేకపోతే ఎప్పుడో చచ్చిపోదు. నేనైతే నా విషయంలో అయితే నాకు తెలుసు, నేను 2019లో కాలం చేస్తూనే మరణ గడియలు నన్ను సమీపించినాయి. బయటకు వస్తాననే విషయం కూడా నాకు లేదు. కానీ దేవుడు నన్ను ముట్టిండు. దేవుని బిడ్డారా, ప్లీజ్ నన్ను బట్టి అయినా మీరు చాలా ఉద్యోగంతో నింపబడాలి, దేవుని వాక్యంతో నింపబడాలి. నా కాళ్ళను లేటి కాళ్ళగా చేసి శోధన, మరణం, రోగం మన దరిదాపులకు రావద్దు. దేవా ఈ బిడ్డలందరికీ నువ్వు కాపరిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథం తీసుకోండి 27:3. ఒకసారి ప్రయత్నించిన వారు తీసుకోవాలి. యెషయా గ్రంథం 27:3. యెహోవాను నేను దానిని కాపు చేయించున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చూడండి, యెరూషలేమును దేవుడు కాపాడుచున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? లాస్ట్ ఇయర్ ఎన్నో యుద్ధాలు జరిగినాయి. మన దేశంలో దేవుడు క్షేమంగా ఉంచిండు. దేవుని బిడ్డారా, దివారాత్రము దేవుడు కాపాడుతాడు. దేవుడు దివారాత్రము మీ కుటుంబాలను, సంఘమును, లైవ్ ఇచ్చిన కుటుంబాలను దివారాత్రము కాపాడును గాక. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే యెషయా గ్రంథం 31:5 చూడండి. 31వ అధ్యాయం 5వ వచనం. చూడండి, ఇక్కడ మనకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. పక్షులు, చిన్న పిల్లలు అవి గూటిలో ఉన్నప్పుడు తల్లి పక్షి ఎంత ఎక్కువనో ఆహారం తెచ్చి వాటి నోట్ల నుంచి ఆ పిట్ట పిల్లలను కాపుతుంది. దేవుని పిల్లారా, దేవుడు మన ఇన్ఫాంట్ అంటే శిశువు నుంచి ఇంతవరకు మనల్ని కాపాడాడు. ఎంత కృపగల దేవుడు. లేకుంటే మన మందులక్కడికి వస్తున్నాయా? ఇంత జనాంగానికి వాటర్ ఎట్లా, ఫుడ్ ఎట్లా, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? దేవుడు కాపాడుచున్నాడు. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు దేవుడు తన బిడ్డలను కాపాడుచున్నాడు. ఇంకా కొన్ని మీకు చెప్తా. ఆ కీర్తనలు 31:23 చూడండి. 31వ అధ్యాయం 23వ వచనం.
యెహోవా భక్తులారా, ఉమ్, మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఉమ్. యెహోవా విశ్వాసులను కాపాడును. చూడండి మధ్యరాత్రి ఇక్కడ ఏం రాయబడ్డది? యెహోవా విశ్వాసులను కాపాడును. నువ్వు విశ్వాసం ఉంటే కాపాడతాడమ్మా. విశ్వాసం ఉన్నోళ్ళే గుడికొస్తారు, విశ్వాసం లేని వాళ్ళు రారు. నేనేదో కొత్తగా బోధ చెప్తలేను, అందులోకి ఎత్తి చూపెడుతున్నా. ఎవరిని కాపాడుతాడు దేవుడు? విశ్వాసం ఉన్న వాళ్ళను దేవుడు కాపాడతాడు. నిన్ను, నీ పిల్లలను, నీ భర్తను, నీ కుటుంబాన్ని దేవుడు క్షేమంగా నడిపిస్తాడు. విశ్వాసులను కాపాడుతాడు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, అదే 116:6 చూడండి. యెహోవా సాధువులను కాపాడువాడు. దేవుని మందిరంలో ఎట్లుండాలి తెలుసా? సిన్సియర్గా ఉండాలి. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చినాక నాకు ఇంత వస్తున్నాయి, నేను ఇంత బలవంతుని, ఇవి దేవునికి అక్కడికి రావు. ఒక ధనవంతుడు అట్లనే విర్రవేగిండు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరాల కొరకు నీకు విస్తారమైన ధనం ఉన్నదంటే, ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించిన ఎవరి పాలైతే రాయి రాత్రి అని పిలిచిండు. వాడు అప్పుడే ప్రాణం ఇచ్చి వచ్చిండు. ఇక్కడ యెహోవా సాధువులను కాపాడు. సిన్సియర్గా మనం దీనంగా దేవుని దగ్గర ఉండాలి. నువ్వు బయట ఇక్కడ నన్ను ఇట్లా నుండి కానీ దేవుడు అనే వారికి వచ్చే వరకు మనము ఆయన చేసిన బిడ్డలం కదా. ఎంత సిన్సియర్గా ఉండాలి. ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడాలంటే మనం సిన్సియర్గా, దేవుడు అంటే భయపడాలి, చాలా సిన్సియర్గా ఉండాలి. ఆయన సాధువులను కాపాడేవాడు. కాబట్టి ఇంకా 121:3 చూడండి. కొన్ని చెప్పి నేను ముగిస్తా. ఆయన నీ పాదము తప్పిననియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. చూడండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఇద్దరు గన్మెన్లు ఉంటారు. ఎందుకు? సెక్యూరిటీ. కానీ ఇంకెవరు ఉంటారు? దేవుడే ఉంటాడు. ఈ విషయం క్రైస్తవులు మర్చిపోవద్దు. ఏం ఆదాం, నువ్వు ఎట్టుపోయినా, పొలం కాడు పోయినా దేవుని కాపుదాలు ఉండాలి. ఇంకా పగలు ఎంట దెబ్బకైనా, రాత్రి వెన్నెల దెబ్బకైనా ఏ అపాయం నీకు రాదు. మళ్ళీ చదవమ్మా వచ్చినాం. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. చూడండి, మిమ్మల్ని కాపాడే దేవుడు ఎప్పుడు నిద్రపోడు. మనం మనుషులు నిద్రపోతాం నైట్ అంతా, తెల్లారితేనేమో మనం మళ్ళీ మనుషులం అవుతాం. కానీ దేవుడు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా నీ ప్రాణంలో దేవుడు ఉంటాడనేది నాకు ధైర్యం. వింటున్నా? నిజంగా నేను ఆ వాక్యం మీదే నా జీవితం ఆధారపడ్డది. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అదే 121:3 చదువు. 121:7. ఈ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చూడండి, నీ ప్రాణమును కాపాడును. ఇప్పుడు గనుపురు పోయించడానికి నమ్మకం లేదు. ఆ శాశ్వతమైన ఈ బ్రతుకులో శాశ్వతమైన దేవుడు నిన్ను కాపాడతాడనే మర్మం మీకు తెలవాలి. ఈ కొత్త సంవత్సరం ఆయన నీ ప్రాణంనే కాపాడతాడు. హాస్పిటల్లో ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ మర్మం వల్ల తెలితే బాగుంది. దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా కాపాడతాడు. దేవుని అనే విశ్వాసం ఇస్తే ఆయన విశ్వాసులను కాపాడని చెప్పలేదా మీకు? మీరు విశ్వాసం ఉంచాలి దేవుని బిడ్డగా. ఇంకా దేవుడు ఎవరిని కాపాడుతాడో చూడండి. 121:8 చూడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. మనము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులము. ఈ తెల్లారితే ఇటు పోతాము, ఇప్పుడు ఇంకో గంట అయితే మళ్ళీ అందరం ఇటుంటామా? మరలా నీచటకూడుదుమో లేదో మనమందరము, పరలో మన పరలోకపు తండ్రి తోడానుందునేమో. దేవుని పిల్లారా, ఇంకొక గంట సేపు అయితే ఈ గ్యాదరింగ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీలా ఉన్నాం.
ఎటుల మాట వెళ్ళిపోతాం. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీ రాకపోకల మధ్య యెహోవా నిన్ను కాపాడు. మీరు ఎటు పోయినా మళ్ళీ దేవుడు క్షేమంగా కాపాడుకొని మీ కుటుంబాలను ఆదరిస్తాడు. ఇంకొకటి చెప్పి కూడా నేను ముగిస్తా. 145:20 చూడండి. 145 కీర్తన. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. చూడండి, దేవుడిని కాపాడాలంటే నువ్వు దేవుడిని ప్రేమించాలి. యెహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడతాడు. దేవుడు అంటే ప్రేమ భయభక్తుంటే నెక్కుడిపోతారు. దేవుని పిల్లారా, దేవుడు మిమ్మల్ని క్షేమంగా నడిపించి కాపాడతాడు. కాబట్టి దయచేసి మీరు ప్రభు వాక్యానికి విధేయులై యెహోవా నా కాపరి, ఆయన నాకు ఏమి కలగదు కాబట్టి ప్రభు చేతికి మన కుటుంబాలను మిమ్మల్ని మీద సమర్పించుకొని మన జీవిత యాత్రలో సాగిపోదాం. దేవుని వాక్య భాగమును మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. ప్రార్థన జీవం గల మా తండ్రి, మా దేవానికి స్తోత్రం. ఇంతవరకు నాయనా యెహోవా మా కాపరి, మాకు లేని కలగదు అయ్యా. నిన్ను ప్రేమించే వారిని నువ్వు కాపాడతానని వాక్యం సెలవించిన తండ్రి నీకు వందనాలు. ఈరోజు కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి, కృప చూపండి. ఏ బిడ్డలు ఏ బాధతో, ఏ శోధంతో, ఏ రోగంతో, ఏ సమస్యతో తిరిగి వచ్చారో వారందరినీ ప్రభా దయచేసి ముట్టండి. ఈ జీవితయాత్రలో మేము సాగిపోతున్నప్పుడు మాకు చూడండి, వెంటనే ఉండి ఆదరించి గాఢంధకారంలో మేము సంచరించిన ఏ అపాయింట్మెంట్ భయపడకుండా నువ్వు క్షేమంగా నడిపించమని సంఘమును లైవించిన కుటుంబాలను నాయన అనేకులను నీ క్రైస్తవ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ ఆశీర్వదించి క్షేమంగా నడిపించమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.